డీజీపీని వదలలేదట. ఎవరిని? డీజీపీని కూడా. అప్పుడు డీజీపీ ఎవరు? మహేందర్ రెడ్డి. ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేసిరట. బీఆర్ఎస్ హయాంలో పోలీస్ బాస్ ఫోన్ కూడా ట్యాపింగ్. కీలక పోస్టుల్లోని ఐఏఎస్లు ఐపీఎస్ల పైన ఎస్ఐబి నిఘా. సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అరెస్ట్. అదుపులో ఎస్ఐబి సిఐ గట్టుమల్లు భూపతి, ప్రణీత్ రావు డ్రైవర్, భుజంగరావు తిరుపతన్నకు 5 రోజుల పోలీస్ కస్టడీ. ట్యాపింగ్ కేసులో రోజుకో విషయం బయటకు వస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డీజీపీ సహా కీలక పోస్టుల్లో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు స్పెషల్ టీం దర్యాప్తులో తేలిందని తెలిసింది. బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన ఓ డీజీపీ ఫోన్ను ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసిందని, ఆయన ఇతర పార్టీల నేతలతో మాట్లాడుతున్నారనే అనుమానంతో నిఘా పెట్టిందని సమాచారం. డీజీపీ అంటే ఎవరండి? టోటల్ పోలీస్ వ్యవస్థకి బాస్. చివరికి ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేసినారంటే ఇక చూడండి, ఇక జడ్జిల ఫోన్లే ట్యాప్ చేసినారు. ఇక డీజీపీ ఎంత? ఇప్పుడు నాకు తెలిసి కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రుల ఫోన్ కూడా ట్యాప్ చేసి ఉంటారు, డౌట్ లేదు. ఇలా బిఎల్ సంతోష్ ఫోనే ట్యాప్ చేసినారు కాదా? బిఎల్ సంతోష్ ఫోన్ కూడా ట్యాప్ చేసినారు కదా క్లియర్గా, ఫామ్ హౌస్ కొనుగోలు కేసులో. లేకపోతే ఎట్లా తెలిసింది వీళ్ళకి ఇన్ఫర్మేషన్? బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన ఒక డీజీపీ ఫోన్ను ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసిందని, ఆయన ఇతర పార్టీల నేతలతో మాట్లాడుతున్నారనే అనుమానంతో నిఘా పెట్టిందని సమాచారం. వేరే పార్టీల లీడర్లతో టచ్లో ఉన్నారనే సమాచారంతో ఆ డీజీపీపై అప్పట్లో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆ అధికారి కొంతకాలం సెలవులో వెళ్లడం అటు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇటు మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకున్నాడు, తాగి వండుకున్నాడు, ఇట్లాంటివి మనం మాట్లాడినాం. ప్రశాంతంగా గ్లాస్ ముందల పెట్టుకున్నాడు, పెద్ద పెద్ద ఎల్సీడీ స్క్రీన్లు పెట్టుకున్నాడు, ఈ ఫోన్ ట్యాపింగ్ డీటెయిల్స్ అన్నీ చదువుకుంటూ కూర్చున్నాడు ఎవరెవరు ఏం చేస్తున్నారని. ఇప్పుడు ఆ టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు మీరు వెళ్ళి కంప్లైంట్ చేయాలా, నా ఫోన్ ట్యాప్ చేసినారని కంప్లైంట్ చేయాలా. ఎటువా ఇది? అయితే అనారోగ్యం కారణంగానే తాను సెలవులో వెళ్ళాను అని ఆ డీజీపీ అప్పట్లో వెల్లడించారు. కానీ దీనికి అసలు కారణం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని ఇప్పుడు డిపార్ట్మెంట్లో చర్చ జరుగుతున్నది. ప్రతిపక్ష నేతలతో పాటు వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, మీడియా సంస్థల చైర్మన్ల ఫోన్లను ట్యాప్ చేసినట్లు స్పెషల్ టీం ఇప్పటికే ఆధారాలు సేకరించింది. ఇప్పుడు తాజాగా ఐఏఎస్ ఐపీఎస్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టుగా తెలుసుకున్నది. ఇలా ప్రతి అధికారి కదలికను తెలుసుకుంటూ తమ పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా గత ప్రభుత్వం సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహించినట్టుగా సమాచారం. ఒకరు అరెస్ట్, అదుపులో 2. ఈ కేసులో ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును స్పెషల్ టీం అరెస్ట్ చేసింది. అలాగే ఎస్ఐబి ఇన్స్పెక్టర్ గట్టు మల్లు భూపతి, ప్రణీత్ రావు కారు డ్రైవర్ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. ప్రణీత్ రావు టీం ద్వారా టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్కు అందిన సమాచారం, వివరాలు సేకరిస్తున్నారు. అలాగే ఎస్ఐబిలో గట్టు మల్లు భూపతి నిర్వహించిన విధులపైన ఆరా తీస్తున్నారు. వీరిద్దరూ ప్రణీత్ రావు, భుజంగరావు తిరుపతన్నలతో కలిసి నిర్వహించిన ఆపరేషన్ వివరాలు రాబడుతున్నారు. వారిచ్చిన సమాచారంతో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. శుక్రవారం కోర్టుకు సెలవు కావడంతో కొంపల్లిలోని న్యాయమూర్తి ఇంట్లో వాళ్ళను హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీళ్ళిద్దరినీ కస్టడీలోకి తీసుకునేందుకు శనివారం లేదా సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నది. 2017లో సిటీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా రాధాకిషన్ రావు బాధ్యతలు చేపట్టారు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఓఎస్డీగా అప్పటి సీఎం కేసీఆర్ నియమించారు. దీంతో ఓఎస్డీ హోదాలో దాదాపు 5 ఏళ్ల పాటు టాస్క్ ఫోర్స్లో రాధాకిషన్ రావు పనిచేశారు. ఈ క్రమంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో కలిసి ఆపరేషన్స్ నిర్వహించారు. ఎస్ఐబి నుంచి అందిన సమాచారంతో హవాలా వ్యాపారులు, అక్రమంగా గుట్కా లాంటి బిజినెస్ చేసేటోళ్లను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈడై దొంగ వీడు ప్రభాకర్ రావు అనేటువంటి ఇద్దరు కలిసి చేసిన దుర్మార్గం ఇది. ఈ దుర్మార్గుల వెనకాల పైనున్న పెద్ద దుర్మార్గుడు చంద్రశేఖరరావు, కేసీఆర్. వీడికి మనుషులు ఇంట్లో ఆడవాళ్ళు లేరా, భార్యలు లేరా, పెళ్ళాం పిల్లలు లేరా, మనవరాలు లేరా? ఆడవాళ్ళ ఫోన్లని, సెలబ్రిటీల ఫోన్లని, హీరోయిన్ల ఫోన్లని ట్యాప్ చేసి వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్, ఎవరు? బీజేపీ లక్ష్మణ్ అంటున్నారు. మరి మీరు కూడా ఇన్వాల్వ్ కావాలా? కేంద్రం ఎంటర్ అయిపోవాలా ఇమీడియట్గా? కేంద్ర మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఉంటారు, డౌట్ ఏముందల్లా. బిఎల్ సంతోష్ ఫోన్ కూడా ట్యాప్ చేసిండు కదా, మరి మీ కేంద్రం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వదు ఇందులో? మనీ లాండరింగ్ జరిగింది, హవాలా రూపంలో డబ్బులు తరలినాయి, ఈడీ ఎంటర్ కావాలా?
రేవంత్ రెడ్డి లీకు వీరుడు కాదు గ్రీకు వీరుడు అని నిరూపించుకోవాలంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేసినట్టు లక్ష్మణ్. పాత్రధారులతో పాటు సూత్రధారులను కూడా బయటపెట్టాలి. కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారని, ఫోన్ ట్యాపింగ్తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కూడా కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్లో బాధితులెందరో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 3వ ఏడాది నుంచే ట్యాపింగ్కు పాల్పడ్డారట. మాజీ మంత్రులకు నోటీసులు, మరికొన్ని కేసులు పెట్టేందుకు రెడీ. ఢిల్లీని కూడా వదలలే. ఢిల్లీలో కొంతమంది కేంద్ర మంత్రులు, వారి ఆఫీసు సిబ్బంది, సన్నిహితులతో పాటు బీజేపీలోని ముఖ్యమైన లీడర్ల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఎంక్వైరీలో అధికారులు నిర్ధారణకు వచ్చారు. కేంద్ర మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయట. బీజేపీ వాళ్ళు అర్థమవుతుందా మీకు? కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నది, దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచించుకొని ప్రకటన చేసినట్టుగా తెలిసింది. కేసీఆర్ అనే దుర్మార్గుడు ప్రెస్ మీట్లలో కూర్చొని జర్నలిస్టులను తిట్టుకుంటా నోట్ల లవంగం వేసుకొని తాగొచ్చి నోట్ల లవంగం వేసుకొని ప్రెస్ మీట్కి అటెండ్ అయ్యి మాట్లాడేది కదా. ఏ ధీమాతో కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటా, ఆయన ధీమా అంతా ఇగో ఎవడెవడు ఏం చేస్తున్నాడో నాకు మొత్తం తెలుసు, చిట్టా నా దగ్గర ఉన్నది, ఎవడైనా ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు అన్న దాంట్లో భాగంగా అహంకారం తలకెక్కి మెదడు మోకాల్లోకి పోయి ఆ పెండ మట్టి బుర్రతో, ఆ చెత్త బుర్రతో ఆ రకంగా బిహేవ్ చేసిండు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఒకసారి కేసీఆర్ని ఊహించుకోండి. గతంలో క్లియర్గా మనకు అర్థమవుతున్నది. అంతేకాకుండా కేంద్ర మంత్రులతో ఏ వ్యాపార దిగ్గజాలు ఎలాంటి వ్యవహారాలు నడుపుతున్నారనే విషయాలు తెలుసుకునేందుకు ట్యాపింగ్కు పాల్పడ్డట్టు ఎంక్వైరీలో తేలింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ ఫోన్ ట్యాపింగ్ను అస్త్రంగా వాడుకున్నారని అధికారులు నిర్ధారణకు వచ్చారు. అసలు ఎవరిని వదిలిపెట్టలేదు. అసలు